నిమిషాలు మేము ఆశపడుతున్నాం. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ప్రభువా, హృదయాంతరంగంలో నుంచి మేము నిన్ను స్తుతించి ఆరాధించే కృపను మీరు దయచేయండి. నాయన ప్రియులు వీక్షిస్తున్నారు ప్రభువా, వారి గృహాల్లో కూర్చొని నిన్ను స్తుతించి ఆరాధించే కృపను మీరు దయచేయమని అడుగుతున్నాను ప్రభువా. నాయన దుఃఖములు ఉన్న వారికి ఈ రోజు శాంతి సమాధానం అనుగ్రహించండి. అనారోగ్యంగా ఉన్న వారికి స్వస్థతను అనుగ్రహించండి. మానసికంగా కృంగిన వారిని మీరు లేవనెత్తమని అడుగుతున్నాను ప్రభువా. మీరే సహాయం చేయండి. స్తుతి ఆరాధనలో ఉన్న శక్తి యేసు నామంలో అనుగ్రహించే కృపను మీరు దయచేయమని అడుగుతున్నాను. సహాయం చేసి మహిమ పొందండి నాయన. స్తుతి ఆరాధన నడుపుతున్న బిడ్డలు మీరు అభిషేకించి నాయన మీరు వారిని వాడుకోమని మరొకసారి నన్ను మమ్మల్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డలు నాయన సంఘ సభ్యుల్ని నాయన మరి పాస్టర్ గారిని వారి టీంని మీ కృపా హస్తాల్లో పెడుతూ ఈ రోజు మీరు ఎవరితో మాట్లాడాలని ఇష్టపడుతున్నారు వారి హృదయాన్ని మీరు సిద్ధపరచమని అడుగుతున్నాను ప్రభువా. వినగలిగిన చెవులు గ్రహించే మనస్సు మీరు దయచేసి ప్రతి డిస్ట్రాక్షన్ ని మీరు యేసు నామంలో తొలగించి మహిమ ఘనత ప్రభువులు మీరే పొందమని యేసు ప్రభువుల వారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ అని నాతో చెప్పిన ప్రతి బిడ్డను ప్రభువారు దీవించి ఆశీర్వదించును గాక. మరి ఇప్పుడు స్తుతారాధనలోకి వెళ్దాం. మరి ప్రైజ్ అండ్ వర్షిప్ మనల్ని లీడ్ చేస్తానికి మన సత్యమని మరి మై వైఫ్ షీజ్ ఏ కంపానియన్ ఇన్ ద మినిస్ట్రీ. నాతో పాటు సేవలో పాల్గొని ఎంతగానో ప్రోత్సహించి అనేకులకు ఆదరణకరంగా ప్రత్యేకంగా స్త్రీల మినిస్ట్రీలో అనేకులకు ఆదరణకరంగా ఉండి అనేకులను శాంతి సమాధానం వాక్యపు ద్వారా వాక్యపు వెలుగులో నడిపించే స్త్రీగా ఉంటుంది. కాబట్టి మరి ఈ సమయంలో జాయిన్ స్పర్జన్ గారిని వచ్చి మరి స్తుతారాధనలో మరి తమ్ముడు జాన్ వెస్లీతో పాటు మనల్ని స్తుతారాధనలో నడిపించాలని కోరుతున్నాను. Praise God for giving me this awesome privilege to come before you. My husband wanted me to do this worship today, and this is done unto the Lord. I would like to read a verse before we get into the worship. Those who live in the shelter of the Most High will find rest in the shadow of the Almighty. The Lord, He alone is my refuge, my place of safety. He is my God, and I trust Him. सर्वशक्तिमान तू ही है मेरे जीवन का संगी। हृदय के तार छेड़े झंकार, हृदय के तार छेड़े झंकार, तेरी आराधना है मधुरी, तेरी आराधना है मधुरी। जीवन से मेरे तू महिमा पाए, एक ही कामना करूं, पाप क्षमा कर जीवन मेरे, दया की याचना करूं।
तेरी आराधना करूं, सृष्टि के हर एक कण कण में छाया है तेरी महिमा का राज, सृष्टि के हर एक कण कण में छाया है तेरी महिमा का राज। पक्षी भी करते हैं तेरी प्रशंसा, पक्षी भी करते हैं तेरी प्रशंसा, हर पल सुनाते हैं आनंद धारा, हर पल सुनाते हैं आनंद धारा। तेरी भी भक्ति तुझे ग्रहण हो, हृदय से प्रार्थना करूं, पाप क्षमा कर जीवन दे, दया की याचना करूं, तेरी आराधना करूं, तेरी आराधना करूं, पाप क्षमा कर जीवन दे, दया की याचना करूं, तेरी आराधना करूं। There is a Telugu song that I would like to sing, and this song has really touched my life. God has spoken to me through this song several times. There is a verse I would like to read before I sing this song. Do not be afraid of the terrors of the night, nor the arrow that flies in the day, nor dread the disease that stalks in darkness, nor the disaster that strikes at midday. Though 1,000 may fall at your side, though 10,000 are dying around you, these evils will not touch you. సోలిపోవలదు మనసా, సోలిపోవలదు, సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. నిన్నుగని పిలచిన దేవుడు విడచిపోతాడా? నిన్నుగని పిలచిన దేవుడు విడచిపోతాడా? సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. ఇక్కట్లు నిన్ను చుట్టి ముట్టిన, ఇక్కట్లు పండులు నిన్ను చుట్టి ముట్టిన, ప్రియుడు నిన్ను చేసిన ఆనందం కాదా? ప్రియుడు నిన్ను
మనసా సోలిపోవలదు. శోధనలను జయించినచో భాగ్యవంతుడవు. ఎంతో సంతోషం సోలిపోవలదు. మనసా సోలిపోవలదు. సోలిపోవలదు. మనసా సోలిపోవలదు. Tell them to worship in their house. Try to hear the worship. The last song I will be singing is Ni Chetito Nannu Pattuko. I'm a little nervous, as you can tell, to worship here because this is a new crowd for me, but still I'm praying in my spirit that the Lord will be glorified. It's not about performance, but it is about worshiping the Lord today. So, ఆఖరి పాట నీ చేతితో నన్ను పట్టుకో అనే పాట I am going to sing. Psalms 92:1. It is good to give thanks to the Lord, to sing praises to the Most High. It is good to proclaim your unfailing love in the morning, your faithfulness in the evening. You thrill me, Lord, with all you have done for me. I sing for joy because of what you have done. Oh Lord, what great works you do, and how deep are your thoughts. నేను ఈ పాట పాడుచుండగా మనందరము దేవుడి సన్నిధిలో మన హృదయాల్ని యేసయ్యకి సమర్పించుకొని ask the Lord to open the eyes of your heart. Ask him to deafen your ears to the distractions of this world. Whatever is going around you, I don't want you to think about that. I want you to think about how good our God is and how he holds our hands every single day and how he has protected us. If we are alive today, it is only because of the grace of God. So as I sing this song, prepare your hearts to hear the word of the Lord.
శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము అంధకార సంచరించిన భయము లేదు నీ వాక్యం శక్తి గలది నా త్రోవకు నిత్య వెలుగు నీ వాక్యం శక్తి గలది నా త్రోవకు నిత్య వెలుగు. As I sing the last chorus, I want us to examine our hearts. You know, we have been so unfaithful to God. We have pushed Him so far away in our lives. Our relationships have failed. Nothing seems right. We feel down and out. But as we seek the Lord for His confession, humble yourselves as I humble myself and tell the Lord that only because of His grace, because of His unmerited favor, that we are all still alive, and asking if we're all still alive. శక్తి చేయుము పొందనివ్వు నీదు ప్రేమను లేవనెత్తుము శక్తి చేయుము నీదు ప్రేమను నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు
I'm going to pray before the servant of the Lord will bring his God's word to us. And let us all close our eyes in prayer. Lord God, our Heavenly Father, we thank Thee, we praise Thee, we worship Thee, Father. We thank You for Your love. We thank You for Your unconditional love. Father, we have gone astray. We have rebelled against You. We have been disobedient to You. Lord, we have intentionally hurt one another, Father, not knowing that, Lord, it grieves Your heart. Father, as I come into Your presence, as I bring Your servant into Your precious hands, Father, let Your Spirit be upon him. Would You please anoint him? Lord, would You please be glorified through him and his life and his word. Father, use him and speak to each one of us. We surrender us into Your precious hands. In Your most holy and mighty name we ask and pray. Amen. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మరొకసారి మరి కుర్లా బాప్టిస్ట్ సంఘానికి, ముంబైలో ఉన్న కుర్లా బాప్టిస్ట్ సంఘానికి ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తున్నాను. ఆన్లైన్ ద్వారా జాయిన్ అయిన ప్రతి బిడ్డను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మరి ఆన్లైన్ ప్రేక్షకులు ప్రత్యేకంగా భారతదేశంలో మరి మా కుటుంబం చూస్తున్నారు, నాన్నగారు మరి కుటుంబం, తమ్ముళ్ళు, బ్రదర్స్, సిస్టర్స్, అమ్మ వారు చూస్తున్నట్టున్నారు. ఆస్ట్రేలియా నుంచి కొంతమంది జాయిన్ అయ్యారు, మరి దుబాయ్ నుంచి కొంతమంది జాయిన్ అయ్యారు, న్యూజిలాండ్ నుంచి కొంతమంది జాయిన్ అయ్యారు. కాబట్టి వారందరినీ ప్రభు పేరిట, లండన్ నుంచి జాయిన్ అయ్యారు, వారందరినీ ప్రభు పేరిట ఆహ్వానిస్తున్నారు. ప్రత్యేకంగా మరి సంఘ కాపురి ఆయన మరి కుర్లా బాప్టిస్ట్ సంఘ కాపురి గారికి నా ప్రత్యేకమైన వందనాలు. మరి యాంథనీ గారికి వారు దే కాంటాక్టెడ్ మీ, మరి యోహాన్ గారిని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మంచిది. మరి ఇంతవరకు మనం దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ వచ్చాం. We have been praising God, we have been singing praises to him. కాబట్టి కొన్ని నిమిషాలు దేవుని వాక్యం నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. మాకు ఇక్కడ 10 o'clock in the morning, 10 గంటలు, ఉదయకాలం 10 గంటలు అయింది. మరి నన్ను ఒక గంట చెప్పమన్నారు. నిన్ను అడిగాను, నేను ఎంతసేపు చెప్పాలండి అని అంటే, ఒక గంట చెప్పండి అన్నారు. నేను ఎప్పుడు భారతదేశంకి వచ్చినా నేను ఈ మాట చెప్తూ ఉంటాను అనమాట. భారతదేశం నుంచి 2003 సంవత్సరంలో అమెరికా దేశానికి వచ్చాను. అమెరికా దేశానికి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ప్రసంగం చేయమని మరి టెంపుల్ ఇంటర్నేషనల్ బాప్టిస్ట్ కాంగ్రిగేషన్ లో నేను అటెండ్ అవుతున్న సెమినరీలో అక్కడ వాక్యం చెప్పమని నాకు అవకాశం ఇచ్చారు. 2003 6 నెలలు అయిన తర్వాత నాకు మొట్టమొదటి అవకాశం ఇచ్చారు. అవకాశం ఇచ్చిన తర్వాత 1:20 చెప్పాను అనమాట. 1:20 చెప్తే వారు తెల్లోళ్ళందరూ అన్నారు, అరే ఇదేంట్రా బాబు, 1:20 2 సర్వీస్ చేస్తాం మేము, నువ్వు ఒకే సర్వీస్ 1:20 చెప్పావు అని కొంతమంది చాలా విసుక్కున్నారు. కొంతమంది నేను చెప్తుండగా పండుకున్నారు. కొంతమంది చెక్అవుట్ అయిపోయారు అనమాట. సరే, ఇదేదో ఇది చాలా చిరాకు ఉందని నేను ఏం చేశాను, అమెరికా దేశంలో 20-25 నిమిషాలు, నా మాట వింటున్నారు, 20-25 నిమిషాలు చెప్పాలి. ఆ రీతిగా 17 సంవత్సరాల నుంచి అమెరికాలో ఉన్నాను. అమెరికాలో ఉండి మరి ఈ 20-25 నిమిషాలు లేకుంటే ఒక హాఫ్ అన్ అవర్ మెసేజెస్ అలవాటు పడి భారతదేశం వచ్చాను. మరి ప్రతి సంవత్సరము భారతదేశానికి సువార్త సభల్లో వాక్యం చెప్పాలని వచ్చినప్పుడు అర్ధగంట చెప్పాను. తక్కువని 28 నిమిషాలకి ముగించేశాను. ముగించేసిన వెంటనే కొంతమంది సంఘ సభ్యులు వచ్చి ఆయన ఆర్గనైజ్ చేసిన పాస్టర్ గారితో అన్నారట, అదేంటండి బాబు, మరి జోషి గారు అబ్బాయి, మరి జోషి గారు అంటే ఆ ప్రసంగ చక్రవర్తి, లేకపోతే ప్రసంగాల్ని పండిత బ్రహ్మణుడు వంటి ఎక్స్పోజిషన్ చేయగలిగిన వ్యక్తి, అదేంటండి అర్ధగంట 25 నిమిషాల్లో ముగించేసాడు, అబ్బాయికి ఏం రాదా అన్నారంట. నేననుకున్నా, ఇది ఎక్కడ గోలరా బాబు, ఒకవేళ గంట చెప్తే ప్రాబ్లం, 28 నిమిషాలు చెప్తే ప్రాబ్లం,
కాబట్టి నాకు ఏం చేయాలో అర్థం కాదు. ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేస్తే దేవుడు బయలుపరిచింది, అబ్బాయి నువ్వు అమెరికా వెళ్తే 28 minutes, ఇండియా వస్తే గంట మరి పైగా చెప్పొచ్చు అని ఆ రీతిగా దేవుడు బయలుపరిచినప్పుడు ఆ రోజు నుంచి ఒక తీర్మానం చేసుకున్నాను అనమాట. ఇండియా వస్తున్నాను అంటే ఒక గంట 15 నిమిషాల వరకు వాక్యం ప్రిపేర్ అయ్యి వస్తాను అనమాట. కాబట్టి మీరు 25 నిమిషాల్లో నేను ముగించను. కొంతమంది అనుకుంటారు, అమ్మయ్య అన్న పాస్టర్ గారు తొందరగా 28 minutes లో ఫినిష్ చేసేసేటట్టున్నాడు. అందులో ఫ్రైయర్ లో మన మీడియా వాళ్ళు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని వేస్తారు. వేసిన వెంటనే కొంతమంది అనుకుంటారు తొందరగా 15-20 నిమిషాల్లో ముగించేస్తాడని. లేదు, మినిమం గంట చెప్తాను. కాబట్టి మీరు కూడా తృప్తి పడాలి. ఇంత దూరం నుంచి మీరు వాక్యం వింటున్నారు కాబట్టి మంచిది. వాక్యంలోనికి వెళ్దాం. మనమున్న పరిస్థితుల గుండా కరోనా పెండమిక్ పరిస్థితుల గుండా ఉన్నాం. ద థీమ్, ఐ లైక్ ద థీమ్ వాట్ ద కుర్లా బ్యాప్టిస్ట్ సంఘము బ్రాంచ్ చర్చెస్ కలిసి పెట్టిన థీమ్, కనెక్ట్ విత్ గాడ్. కనెక్ట్ విత్ గాడ్, దేవునితో ఏ రీతిగా కనెక్ట్ కావాలి అని అంశం మీరు చెప్పారు. అంశం చెప్పిన వెంటనే మరి నేను ప్రార్థిస్తూ వచ్చాను, ప్రభువా ఏ రీతిగా మేమున్న పరిస్థితులు, కరోనా వైరస్ పరిస్థితుల్లో ఎప్పుడేమి సంభవించినో అటువంటి పరిస్థితుల్లో మేమున్నాం. అటువంటి పరిస్థితుల్లో ఏ రీతిగా నీతో కనెక్ట్ కావాలి, ఏ రీతిగా నీతో సంబంధం పెట్టుకోవాలి, ఏ రీతిగా నీతో సమయం గడపాలి అని ఆలోచిస్తూ వచ్చాను. కాదు, మనం ఉన్న పరిస్థితి ఎన్నడూ అనుకోలేదు. ద అన్సీన్ ఎనిమీ. నా మాట జాగ్రత్తగా ఉండాలి. వీఆర్ డీలింగ్ విత్ అన్సీన్ ఎనిమీ. ఏదో కనపడే శత్రువు, కనపడే ఎనిమీ అయితే దీన్ని డీల్ చేయవచ్చు, కానీ ఎప్పుడు ఏ రీతిగా ఎవరిని అటాక్ చేస్తుందో, ఎప్పుడు ఏ రీతిగా ఎవరికి ఈ వైరస్ వస్తుందో తెలియని పరిస్థితుల్లో మనం ఉన్నాం కదా. మరి నేను నా కుమారుడు అప్పుడప్పుడు ఇక్కడ షాపింగ్ వాల్మార్ట్కి వెళ్ళినప్పుడు మాస్క్ వేసుకొని వెళ్ళాలంట. వెళ్ళిన తర్వాత మన గబుక్కుని మర్చిపోయాను నేను. మరి కారులో వెళ్తా మర్చిపోయి వెళ్తే సత్యమైన కారు తీసుకెళ్ళాను, దాంట్లో మాస్క్ లేదు. మరి మాస్క్ పెట్టుకోకుండా నేను వెళ్ళిపోతా ఉంటే అక్కడ వాల్మార్ట్ దగ్గర ఒక అమ్మాయి ఆపేసింది. అమ్మాయి మా సంఘస్థురాలు. పాస్టర్ గారు బాగున్నారా అని అన్నది. అన్న వెంటనే అమ్మ బాగున్నానమ్మా, నీ గురించి ప్రార్థన చేస్తున్నారంటే ఓ మాట అన్నది, పాస్టర్ గారు నేను లోపలికి రాలి నేను అన్నది. అరే ఇదేంట్రా బాబు, ఇప్పుడే ప్రైజ్ ది లార్డ్ అన్నది, ఇప్పుడే రమ్మని అన్నది. అన్న తర్వాత మరి రానేనని అంటుంది ఏంటో అని అనుకున్నాను నేను. అంటే పాస్టర్ గారు మీరు ఏమనుకోవద్దు, మీరంటే చాలా గౌరవం, మీరంటే చాలా ప్రేమ, కానీ మీరు మాస్క్ పెట్టుకుంటేనే మీరు లోపలికి రావాలన్న. అది ఇది ఎక్కడికి వాళ్ళరా బాబు అని మరి మళ్ళీ వచ్చి కారులో ఎంచి వెతికి మాస్క్ పెట్టుకొని, అదేమో సరే ఊపిరాడదు నాకు. మాస్క్ పెట్టుకొని వెళ్తే లోపల ఊపిరి ఆడిన పరిస్థితుల్లో. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, మాస్క్ ఎవరు పెట్టుకునేవారు? ఎవరన్నా డాక్టర్స్, కుర్లా బ్యాప్టిస్ట్ సంఘంలో ఆన్లైన్ లో ఎవరన్నా చూస్తూ ఉంటే, డాక్టర్స్ ప్రత్యేకంగా మెడికల్ ఇండస్ట్రీ, మెడికల్ ఫ్యాటర్నిటీకి చెందిన వారు ఎవరన్నా చూస్తూ ఉంటే వారికి తెలుస్తుంది మాస్క్ ఎవరు పెట్టుకుంటారు ఆపరేషన్ చేసేటప్పుడు. అంతే కదా, ఏదైనా సర్జరీ చేసేటప్పుడు మాస్క్, గ్లౌజులు ఇవన్నీ వేసుకుంటారు అనమాట. మనం మాస్క్ వేసుకుంటామంటారా బాబు అని నేను అనుకున్నాను. అనుకొని సరే మంచిదని. నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, వీఆర్ లివింగ్ ఇన్ ఎ డే అండ్ ఎ టైమ్ వేర్ అబ్నార్మల్ థింగ్స్ ఆర్ బికమింగ్ నార్మల్. నా మాట జాగ్రత్తన్నారు. అబ్నార్మల్ థింగ్స్ ఆర్ బికమింగ్ నార్మల్ అనగా మరి గ్లౌజ్ వేసుకుంటే మనం అసలు అంటే సర్జరీలోనే తప్పనడి గ్లౌజ్ వేసుకుంటే ఎవరు నాకు తెలియదు. ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు గ్లౌజ్ వేసుకోవాలి. మాస్క్ పెట్టుకుంటే మనకు తెలియదు, కానీ ఎవరు పడితే వాళ్ళు మాస్క్ పెట్టుకోవాల్సిన పరిస్థితుల్లో వస్తుంది. మనము ఒకరినొకరు కలిసే పరిస్థితి లేదు. ఇప్పుడు ఎందుకు ఆన్లైన్ సర్వీసెస్ అనగా మనం ఒకరినొకరు కలిసే పరిస్థితి లేదు. వీఆర్ నాట్ ఏబుల్ టు మీట్ విత్ ఈచ్ అదర్. ఒకరినొకరు షేక్ హ్యాండ్ ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకు అనగా వీఆర్ నాట్ ఏబుల్ టు మీట్ విత్ పీపుల్. ప్రత్యేకంగా ఈ రోజు నేను మీతో మాట్లాడాలని ఒక అంశాన్ని నేను మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాను. కనెక్ట్ విత్ గాడ్. ఏ రీతిగా దేవునితో మనం కనెక్ట్ కాగలము అనే అంశంపై నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను కదా. మీరు సోషల్ మీడియాలో మీరు చూసారో లేదో, ఎక్కడ పడితే అక్కడ ఈ కోవిడ్ వచ్చిన కొత్తలో ఎక్కడ పడితే అక్కడ కీర్తన 91వ కీర్తన అసలు మొత్తం ఎవరు పడితే వాళ్ళు ఇష్టానుసారంగా వాడేశారు. ఎవరు పడితే వాళ్ళు ఇష్టానుసారంగా వాడేశారు. 91వ కీర్తన మీరు బైబిల్లో ఉంటే చూడండి. 91వ కీర్తన నుంచి కొన్ని ఆధ్యాత్మిక సత్యాలు మీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను. ఈ 91వ కీర్తన ఏ రీతిగా మనం దేవునితో కనెక్ట్ కాగలము, ఈ 91 కీర్తన ద్వారా మన ఆధ్యాత్మిక సత్యాలు ఏ రీతిగా నేర్చుకోగలం, 91వ కీర్తన ద్వారా మన కుటుంబాలు, మన సంఘము, మన ఆధ్యాత్మిక జీవితాల్ని ఏ రీతిగా మనము ఆధ్యాత్మికంగా ఎదగగలము అనే అంశంపై నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. హౌ కెన్ యూ కనెక్ట్ విత్ గాడ్ త్రూ Psalm 91? We are living in a day and age where we are dealing with an unseen enemy. We don't know what will happen tomorrow. రేపు ఏమి సంభవించనో తెలియని పరిస్థితుల్లో మనం ఉన్నాం. అటువంటి పరిస్థితుల్లో పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు.
కుర్లా బాప్టిస్ట్ చర్చ్ సంఘమా, ఈ ఆదివారపు సాయంకాల సమయంలో వాక్యం వింటున్న వారు ప్రత్యేకంగా గమనించవలసిన విషయం, ఏది మారినా, మన పరిస్థితులు మారినా, మారని దేవుడు యెహోవా దేవుడు, దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మన పరిస్థితులు మారవచ్చు, మనము మారవచ్చు, మన స్థితిగతులు మారవచ్చు, కానీ మారని దేవుడిని మనము సేవిస్తున్నాము అనే మాట ఈ రాత్రి కాల సమయంలో మీరు మరవవద్దు. Situations may change, circumstances may change, you may change, your attitude, your relationship, your situation, anything may change, but there is one person who will not change. That person's name is Lord Jesus Christ. Glory be to God. ఆయన మారని దేవుడు. He is the God yesterday, today and forever. నిన్న నేడు నిరంతరము ఆయన యెహోవా దేవుడు. He is a God who will never change. అనేక సార్లు ఈ మాట నేను చెప్తా ఉంటాను. You may not know your future, but you should know who holds your future. అనగా నీ భవిష్యత్తు నీకు తెలియకపోవచ్చు, కానీ నీ భవిష్యత్తుని నడిపించే వ్యక్తి ఎవరు, నీ భవిష్యత్తుని దీవించే వ్యక్తి ఎవరు, నీ భవిష్యత్తుని గురించి ఆలోచించే వ్యక్తి ఎవరో నీకు తెలిసి ఉండాలి. ఆ వ్యక్తి ఎవరు అనగా యేసు ప్రభు. ఈ రాత్రి కాల సమయంలో వాక్యం వింటున్నావు, నీ గృహంలో వాక్యం వింటున్నావేమో, నీ గదిలో కూర్చొని వాక్యం వింటున్నావేమో, ఏ దేశం నుంచి, ఏ రాష్ట్రం నుంచి, ప్రత్యేకంగా ముంబై పట్టణంలో నుంచి నువ్వు వాక్యం వింటున్నావేమో, దేవుడు నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లెమ్మ, ప్రియ బ్రదర్, ప్రియ సిస్టర్, దేవుడు నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. కాదు, ఈ కరోనా వైరస్ పరిస్థితుల్లో మనం ఎప్పుడు చేయలేని పనులు చేస్తున్నాం. కొంతమంది బ్రదర్స్ తో నేను ఐ విల్ ట్రై టు పిక్ ఆన్ సమ్ బ్రదర్స్. కొంతమంది ఎప్పుడు చేయలేని పనులు మనం చేస్తున్నాం కదా. అసలు వంట వండని వారు అందరూ అసలు వంటలు భలే వంటలు నేర్చుకుంటున్నారు. మా తమ్ముడు అప్పుడప్పుడు చిన్న వీడియోలు పెడతా ఉంటాడు. నేను అన్న, ఇదేంట్రా బాబు, అసలు కిచెన్ లో రానేడు ఏంటి, వంటలు పెడతావు ఏంటి అంటే, వంటలు నేర్చుకుంటున్నాను అని అన్నాడు అనమాట. నేను కూడా ఇంత బిజీ ఫాస్ట్ ఉన్నప్పటికీ కూడా అప్పుడప్పుడు కిచెన్ లో బిడ్డలకి లేకపోతే వీకెండ్ కి నా సతీమణికి సహాయం చేస్తూ వీఆర్ లెర్నింగ్ సమ్ న్యూ థింగ్స్. బ్రదర్స్ హు హావ్ నెవర్ ఎంటర్డ్ ద కిచెన్ హావ్ బికమ్ ఎక్స్పర్ట్స్ కదా. మరి భార్యాభర్తలు నమ్మడి జాగ్రత్త వినాలి. భార్యాభర్తలు మాట్లాడుకోలేని వారు మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే 24 గంటలు ఒకే రూమ్ లో, ఒకే ఇంట్లో, ఒకే గదిలో ఉంటున్నారు కాబట్టి ఇంకా తప్పదు. దే ఆర్ టాకింగ్ విత్ ఈచ్ అదర్. బిడ్డలతో సమయం గడపని తల్లిదండ్రులు నమ్మడి జాగ్రత్త వినాలి. అమ్మ బాబు నమ్మడి జాగ్రత్త వినాలి. బిడ్డలతో సమయం గడపని తల్లిదండ్రులు బిడ్డలతో సమయం గడుపుతున్నారు. మొన్న ఒక మీటింగ్ లో నన్ను ఒకరు అడిగారు, పాస్టర్ గారు మరి కరోనా వైరస్ తెగులు యేసు ప్రభు పెట్టిన శాపం అని మేము అనుకుంటున్నాము, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అని అడిగినప్పుడు నేను అన్నాను, నా వ్యక్తిగత ఒపీనియన్, మై పర్సనల్ ఒపీనియన్, దట్ గాడ్ హ్యాస్ నాట్ కర్స్డ్ త్రూ కరోనా వైరస్. నా ఒపీనియన్, కొంతమంది అగ్రి కావచ్చు, అగ్రి కాకపోవచ్చు. మై ఒపీనియన్, థియలాజికల్ గా నా ఒపీనియన్ ఏంటి అనగా, గాడ్ అలౌస్ సమ్ థింగ్స్ ఇన్ హిస్ పర్మిసిబుల్ విల్. నమ్మడి జాగ్రత్త ఉన్నారు. దేవుడు దేవాతి దేవుడు, he allows some things in our lives. నిస్పృహ, నిరాశ, కష్టము, నష్టము, ఇరుకులు, ఇబ్బందులు, తుఫానులు, natural disasters. God allows some things in our lives. ఎందుకు అనగా to catch our attention. ఎందుకు అనగా నీతో నాతో మాట్లాడాలని, ఎందుకు అనగా మనకు ఆధ్యాత్మిక పాఠాలు నేర్పియాలని, ఎందుకు అనగా మనము త్రోవ తప్పి ప్రభు వారికి దూరంగా వెళ్ళిపోతున్న సమయాల్లో God allows certain situations and circumstances so that he can draw towards you. అనేక సార్లు ఇట్ మే నాట్ బి కంఫర్టబుల్, అనేక సార్లు అది ఎంతో ఇబ్బందికరంగా ఉంటుంది, కానీ దేవుడు చేసే గాడ్ వాట్ ఎవర్ హీ డస్ గుడ్ ఫర్ us. రోమన్ రాసిన పత్రిక 8:28 ప్రకారము, వాట్ ఎవర్ హ్యాపెన్స్, God has a plan and a purpose that he wants to prosper you. He will be with you. He will be with you. బైబిల్ ఉన్నవారు చూడండి, మరి విత్ దట్ థాట్ కీర్తన 91వ కీర్తన నేను ఇంగ్లీష్ లో చదువుతాను. ఎవరన్నా మరి నాకు తెలుగులో కూడా సహాయం చేస్తే బాగుంటది. కీర్తన 91వ కీర్తన. ఐ వాంట్ టు గివ్ యు 4 ప్రిన్సిపల్స్. 4 ఆధ్యాత్మిక సత్యాలు మీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను. 91వ కీర్తనలో 4 ఆధ్యాత్మిక సత్యాలు మీకు ఇవ్వాలి. హౌ క్యాన్ వి లెర్న్ హౌ డస్ సామ్ 91? ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో, వాట్సాప్ లో, మరి చర్చల్లో స్నేహితులతో అందరికీ ఫార్వర్డ్ చేసేసారు, కానీ దాంట్లో ఉన్న ఆధ్యాత్మిక సత్యాలు. How can Psalm 91 help us connect with God? So కీర్తన 91వ కీర్తన దేవునితో ఏ రీతిగా మనల్ని కనెక్ట్ చేయగలుగుతుందో అని 4 ఆధ్యాత్మిక సత్యాలు మీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే అక్కడ the first verse talks about, let me read it in English. He who dwells in the shelter
shelter of the Most High God will abide in the shadow of God Almighty. He who dwells in the shelter of the Most High God. దేవుని వాక్యంలో రాయబడిన మాట, మహోన్నతుల చాటున నివసించేవాడు, సర్వశక్తి అయిన నీడను విశ్రయించువాడు, మహోన్నతుల చాటున నివసించేవాడు. The one who dwells in the shelter of the Most High God will abide in the shadow of the Almighty. Number one, మనము దీనికి టైటిల్ పెట్టవలసి వస్తే మనము దీనికి టైటిల్ పెట్టవలసి వస్తే the one who dwells, the dwelling place of God. The dwelling place of God. ఈ ఉదయకాల సమయంలో వాక్యం వింటున్న ప్రియులు గమనించవలసిన విషయం, the dwelling place of God. నువ్వు దేవుని చాటున నివసిస్తున్నావు. నేను అప్పుడప్పుడు రాష్ట్రాలు ఇక్కడ అమెరికా దేశంలో తిరుగుతూ భారతదేశానికి వచ్చినప్పుడు కూడా ఎవరన్నా అడిగితే మరి దేవునితో నువ్వు ఎటువంటి దేవుని నివసించు చాటున లేదంటే మహోన్నతుల చాటున నువ్వు నివసిస్తున్నావా అని అంటే నాకు వచ్చే ఇమ్మీడియట్ రెస్పాన్స్ ఏంటంటే, అన్నా నేను గుడికి రెగ్యులర్ గా వెళ్తున్నాను అన్నట్టు. నేను అడిగే ప్రశ్న అప్పుడప్పుడు అనుకుంటాను, నేను I didn't ask that question. I didn't ask whether you are a Christian. I didn't ask whether నువ్వు క్రైస్తవుడువా, నువ్వు గుడికి వెళ్తావా అని నేను అడగలేదు. I didn't ask whether you are an evangelist son or a pastor son. నేను అడిగే మాట ఈరోజు, are you dwelling under the shadow of the Almighty? The place is more important. స్థానము ఈరోజు వాక్యం వింటున్న ప్రియులు గమనించవలసిన విషయం, what is the place you are taking shelter? ఎటువంటి స్థానము కింద నువ్వు ఆశ్రయము తీసుకుంటున్నావు? ఈ కరోనా వైరస్ లో భయభ్రాంతులపై what is the dwelling place? What is the dwelling place? నీ స్థానము, where is the place you are taking shelter? వాక్యం వింటున్న ప్రియులు గమనించవలసిన విషయం, ఈ రోజు God wants you to make his dwelling place as your shelter. మహోన్నతుల చాటున నివసించు. ఎక్కడ నివసిస్తున్నావు నువ్వు? కొర్లా బాప్టిస్ట్ సంఘ సభ్యులు ఎక్కడ నివసిస్తున్నావు? బ్రాంచ్ చర్చెస్, వాక్యం వింటున్న బ్రాంచ్ చర్చెస్ సంఘ సభ్యులు ఎక్కడ మనం ఆశ్రయం తీసుకుంటున్నాం? ఈ రాత్రి కాల సమయంలో ఆలోచించవలసిన విషయం. నెంబర్ వన్, మొట్టమొదటిగా మనం చూసినట్లయితే అక్కడ మొదటి వచనంలో మనం చూసినట్లయితే we will experience his presence. మహోన్నతుల చాటున మనము నివసించినట్లు అయితే ఆయన we will experience his presence. ఆయన సన్నిధి మనము అనుభవిస్తాం. We will experience his presence. మహోన్నతుల చాటున నువ్వు నివసించకుండా ఆయన సన్నిధిని ఎక్స్పీరియన్స్, ఆయన సన్నిధిని అనుభవించాలంటే ఇంపాసిబుల్. ఇంపాసిబుల్. నువ్వు ఆయన సన్నిధిలో లేకుండా you cannot experience him. వాక్యం వింటున్న ప్రియులు గమనించవలసిన విషయం కదా. అనేక సార్లు మనం ఇప్పుడు సెల్ ఫోన్స్ వచ్చేసాయి, గ్యాడ్జెట్స్ బాగా వాడుతున్నాం. ఇప్పుడు మీరు ఏదైనా మంచి సెల్ ఫోన్ తీసుకున్నారనుకోండి, ఎంత కాస్ట్లీ సెల్ ఫోన్ తీసుకున్నప్పటికీ కూడా మీరు నెట్వర్క్ పరిధిలో లేరు అనుకోండి, నెట్వర్క్ పరిధిలో లేకపోతే మీకు ఎంత కాస్ట్లీ నెట్వర్క్ ఉన్నప్పటికీ కూడా అది వేస్ట్ అనమాట. అప్పుడప్పుడు మీరు చేస్తారో లేదో కానీ నేను చేస్తా ఉంటాను. అప్పుడప్పుడు ఆ ఫోన్ లో 4-5 లైన్స్ ఉంటాయి అనమాట నెట్వర్క్ పక్కన. ఆ లైన్స్ ఉన్నప్పుడు ఒక 2 లైన్స్ ఉన్నాయి అనుకోండి, ఇంట్లో అలాగలా తిరుగుతూ ఉంటాం అనమాట. కదా, ఎవరన్నా తిరగట్లేదు నాకు తెలియదు కానీ అప్పుడప్పుడు ఫోన్ పట్టుకొని అలా తిరుగుతూ ఉంటాం. ఎందుకంటే ఆ నెట్వర్క్ ఎక్కడుందో అది తిరిగినప్పుడు ఆ ఫోన్ ఆ బార్స్ కొంచెం ఇంక్రీజ్ అవుతాయి ఉంటాయి అనమాట. అప్పుడప్పుడు నేను ఫ్యామిలీలో మరి ఇండియా ఫోన్ చేసినప్పుడు మా ఫ్యామిలీతో మాట్లాడినప్పుడు అక్కలతో కానీ చెల్లెళ్ళతో కానీ నాన్నగారితో కానీ తమ్ముడితో మాట్లాడినప్పుడు అరే ఏంట్రా సరిగ్గా వినిపిస్తలేదంటే, అన్న కొంచెం ఒక్క నిమిషం నెట్వర్క్ ఉన్న ఏరియాకి వెళ్తానని అంటారు. కాదు, స్నేహితులు కూడా అరే వినిపిస్తలేదురా బాబు సునేనయ్యారా అంటే 1 మినిట్ కూడా ఆగే జాతం అంటారు. కాదు, మనం కొంచెం ముందుకు వెళ్ళినట్టే అసలు ఏంటి దాంట్లో ఉన్న ఏంటి అంటే ఆ పొజిషన్ నమాట జాగ్రత్త ఉన్నారు. నెట్వర్క్ లేని పొజిషన్ లో నుంచి నెట్వర్క్ ఉన్న పొజిషన్ కి వెళ్ళిన వెంటనే దెర్ ఇస్ ఎ కనెక్టివిటీ. ఆ సెటిలైట్ నుంచి నీ మొబైల్ ఫోన్ కి దెర్ ఇస్ ఎ కనెక్షన్ బికాస్ యూ హ్యావ్ మూవ్డ్ ఫ్రమ్ ద ప్లేస్ వేర్ యూ డిడ్ంట్ హ్యావ్ ఎ కనెక్షన్ టు ద ప్లేస్ వేర్ యూ కెన్ రిసీవ్ కనెక్షన్. నమాట జాగ్రత్త ఆలోచించాలి. నువ్వు ఎప్పుడైతే ఆ నెట్వర్క్ కనెక్షన్ లేని స్థానంలో నుంచి నెట్వర్క్ కనెక్ట్ అయ్యే స్థానంలోకి వెళ్ళిన వెంటనే యూ కెన్ కనెక్ట్ విత్ నెట్వర్క్ నుంచి కనెక్ట్ అయిన వెంటనే నువ్వెవరితో మాట్లాడాలని ఆశపడుతున్నావు, నువ్వెవరితో మాట్లాడాలని ఇష్టపడుతున్నావు, ఎవరి నెంబర్ డయల్ చేయాలని నువ్వు మాట్లాడాలని ఇష్టపడుతున్నావు, దట్ ఫోన్ గ్యాడ్జెట్స్ విల్ బి యూస్ఫుల్. నెట్వర్క్ లేని పరిధిలో ఉంటే ఇట్ ఈస్ అ వేస్ట్. అనేక సార్లు నేను లాంగ్ ట్రిప్స్కి వెళ్ళినప్పుడు ఆయా సమయాల్లో మౌంటైన్స్ కానీ లేదంటే బిగ్ హిల్స్కి వెళ్ళినప్పుడు సడన్ గా దెర్ ఇస్ నో సర్వీస్ అని వస్తా ఉంటారు. నువ్వు ఎంత కాస్ట్లీ ఫోన్ అయినప్పటికీ కూడా నో సర్వీస్ అంటే దెర్ ఇస్ వేస్ట్ అన్నమాట. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే వాక్యం వింటున్న పిల్లలు గమనించవలసిన విషయం, యూ హ్యావ్ టు కమ్ అండర్ ద నెట్వర్క్ ఏరియా. యూ హ్యావ్ టు కనెక్ట్ విత్ గాడ్. దేవునితో నువ్వు కనెక్ట్ కావాలి అనగా
దేవుని మహోన్నత చాటున నువ్వు నివసించాలి, నువ్వు ఆయన సన్నిధి నువ్వు ఎక్స్పీరియన్స్ చేయాలి అనగా యూ హ్యావ్ టు కమ్ అండర్ ద డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. వాక్యం వింటున్నావు, ఎన్ని సంవత్సరాలు కూడా నువ్వు రక్షింపడ్డావు, ఎన్ని సంవత్సరాలైందో రక్షింపబడి, ఎన్ని సంవత్సరాలైందో నువ్వు గుడికొస్తూ, ఎన్ని సంవత్సరాలైంది నువ్వు దేవుని ఎరిగినప్పటికీ కూడా కష్ట నష్టాల్లో, ఇరుకులు, ఇబ్బందుల్లో వి గెట్ అవుట్ ఆఫ్ ప్లేస్, వి గెట్ అవుట్ ఆఫ్ అలైన్మెంట్. దేవుని మహోన్నత చాటున ఉండకుండా వి ట్రై టు కమ్ అవుట్ ఆఫ్ దట్ ప్లేస్. అందుకనే మన జీవితంలో నిస్పృహ, నిరాశ. ఈ రాత్రికాల సమయంలో వాక్యం వింటున్న ప్రియులు గమనించవలసిన విషయం, నువ్వు జీవితంలో నిస్పృహ, నిరాశ ఉంది, నీ జీవితంలో కష్టము, నష్టము వస్తుంది, నువ్వు తుఫాను ఎదుర్కొంటున్నావు అనగా మొట్టమొదటిగా నువ్వు నీ హృదయాంతరంగమును పరీక్షించుకోవాల్సిన విషయం, am I out of the dwelling place? Am I out of the presence of God? నా మాట జాగ్రత్తగా ఉండాలి. మొట్టమొదటిగా మహోన్నత చాటున నువ్వు ఉన్నట్లయితే, if you are on the dwelling place, under the dwelling place of God, we will experience his presence. ఆయన సన్నిధిని మనం అనుభవించగలం. మొట్టమొదటిగా we will experience his presence. రెండవదిగా మనం 2-3 వచనాలు మనం చూసినట్లయితే, I will say to the Lord, my refuge and my God in whom I trust, for he will deliver me from the snares of the flower and from the deadly pestilence. I want to తమ్ముడు ఒకసారి తెలుగులో if you can read Psalm 91 2 and 3, verse 2 and 3. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న దేవుడు. ఒక నిమిషం చూద్దాం. ఆయనే నా ఆశ్రయం, ఆయనే నా కోట, నేను నమ్ముకున్న దేవుడు. నా మాట జాగ్రత్తగా ఉండాలి. నేను ఇంకో రెండో పాయింట్ ఇచ్చే ముందు ఐ వాంట్ టు పాజ్ అండ్ ఆస్క్ సంబడి. ఆయనే మన కోట అని రాయబడలేదు. అమ్మ బాబు, తమ్ముడు చెల్లెమ్మ జాగ్రత్తగా ఉండాలి. ఈ మాట ఆయనే మన కోట అని ఉంటే అక్కడ వేరేలాగా ఉంటుంది. ఆయనే మన దుర్గము అని ఉంటే వేరేలాగా ఉంటుంది. ఏమని రాసింది తమ్ముడు? ఏమని రాసింది అక్కడ? ఆయనే నాకు పర్సనల్ ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడు. ఎంత మంచి మాట అండి. ఆయనే నాకు ఆశ్రయము, నాకు కోట, నేను నమ్ముకున్న నా దేవుడు. నువ్వు చెప్పగలుగుతున్నావా? ఈ కరోనా వైరస్ పాండమిక్ టైంలో నువ్వు చెప్పగలుగుతావా? నమ్మకంగా దృఢమైన విశ్వాసంతో నువ్వు చెప్పగలుగుతావా? ఆయనే నా ఆశ్రయము, ఆయనే నా కోట, నేను ఆయన నమ్ముకున్నాను, నేను నమ్ముకున్న నా దేవుడు అని నువ్వు చెప్పగలుగుతావా? నువ్వు చెప్పాలి అనగా దేవుడిని సొంత రక్షకుడిగా అంగీకరించాలి. నువ్వు చెప్పాలి అనగా దేవుడితో నువ్వు సంబంధము కలిగి ఉండాలి. ఇంకో మాట చెప్పవలసి వస్తే, నేను ఈ రీతిగా కొంతమందితో ఆన్లైన్ లో మాట్లాడుతున్నాను. కుర్లాతో, బాప్టిస్ట్ చర్చ్ సంఘ సభ్యులు బ్రాంచెస్ తో మాట్లాడుతున్నాను. దేవుని చిత్తమై నేను భారతదేశం వచ్చాను అనుకోండి. భారతదేశం వచ్చిన వెంటనే నన్ను ఇమీడియట్ గా చూసిన వెంటనే కొంతమంది గుర్తుపట్టగలుగుతారు. ఎందుకు అనగా నన్ను చూస్తున్నారు కాబట్టి. ఫోన్లో ఎవరితోనైనా నేను మాట్లాడాను అనుకోండి, నా స్వరాన్ని గుర్తుపట్టగలుగుతారు. ఎందుకనగా నా స్వరం మీరు వింటున్నారు కాబట్టి. దేవుని స్వరమును వినాలి అనగా, దేవుని సన్నిధిని అనుభవించాలి అనగా, దేవునితోను సమయం గడపాలి, దేవునితోను సంబంధం కలిగి ఉండాలి. యూ హ్యావ్ టు బిల్డ్ ఎ రిలేషన్షిప్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎ రిలీజియన్. నువ్వు గుడికి వస్తున్నావా, గుడికి చందా ఇస్తున్నావా, నువ్వు సేవలో పాల్గొంటున్నావా, ఫలానా నేను మాట్లాడుతూ లే. ఐఎమ్ ఆస్కింగ్ ఎ సింపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్. ఒక సింపుల్ క్వశ్చన్ నేను అడుగుతున్నాను. ఈ రోజు వాక్యం వింటున్న ప్రియులు సోషల్ మీడియా ద్వారా, ఈ లైవ్ ఫీడ్ ద్వారా కుర్లా బాప్టిస్ట్ చర్చ్ సంఘ సభ్యుల్ని అడిగే ప్రశ్న, యవనస్తుల్ని, తమ్ముడు చెల్లెమ్మ నేను అడిగే ప్రశ్న, డూ యూ హ్యావ్ ఎ రిలేషన్షిప్ విత్ గాడ్? హౌ కెన్ యూ హ్యావ్ ఎ రిలేషన్షిప్ విత్ గాడ్ అనగా, నేను అనేక సార్లు చెప్తా వచ్చాను, A, B and C. A, you need to admit that you are a messed up person. నేను పాపిని నాయనా నువ్వు ఒప్పుకోవాలి. B, you need to believe that there is a God who will forgive my sins. And C, you need to commit and confess. హృదయాంతరంలో నుంచి నువ్వు నీ పాపములు ఒప్పుకున్నట్లయితే, ప్రభువా నేను నీకు వ్యతిరేకంగా, తల్లికి వ్యతిరేకంగా, తండ్రికి వ్యతిరేకంగా, భార్యకు భర్తకు వ్యతిరేకంగా, సమాజానికి వ్యతిరేకంగా, నీ వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తున్నాను ప్రభువా, నన్ను క్షమించు నాయనా అని నువ్వు అడిగినట్లయితే ప్రభు వారు క్షమించేదేవి. యూ కెన్ కనెక్ట్. అప్పుడు నువ్వు చెప్పగలదు. సొంత రక్షకుడుగా అంగీకరించి ఆయన శాంతి, పరిశుద్ధాత్మ శక్తి నీకు ఇచ్చిన వెంటనే అప్పుడు నువ్వు చెప్పగలదు. ఏమని చెప్పగలదు? ఆయనే నా ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడు. Number two, we will experience his protection. Not only we will experience his presence, ఆయన సన్నిధి మనం అనుభవించుటే కాకుండా
ఆయన కాపుదల మనం అనుభవిస్తాం. We will experience his protection. ఎందుకు అనగా నువ్వు నమ్ముకున్న దేవుడు, ఎందుకు అనగా ఆయనే ఆశ్రయం, ఎందుకు అనగా ఆయనే కోట. Because he is the God, you will say he is my refuge and my fortress. That is the reason you can experience. We will experience his presence and we will experience his protection because he is your refuge, he is my refuge. Because he is our fortress in whom I have trusted. నేను నమ్మాను కాబట్టి, ఆయన నా దుర్గము, నా ఆశ్రయము, నా కోట అయి ఉన్నాడు కాబట్టి నేను నమ్మకముతో చెప్పగలదు. వాక్యం వింటున్న ప్రియ సంగమా, ఈ రాత్రికాల సమయంలో ఈ మీడియా ద్వారా వింటున్న వారు చెప్పగలుగుతారా? దృఢమైన విశ్వాసంతో చెప్పగలుగుతారా? ఎస్, నేను నమ్మదగిన దేవుడు నన్ను రక్షించే దేవుడు, ఈ విపత్తు నుంచి కాపాడే దేవుడు, ఈ కష్ట నష్టము, ఈ డిప్రెషన్, ఈ లోన్లీనెస్, ఈ బాధ, నిస్పృహ, నిరాశ, ఈ అనారోగ్యం నుంచి లేవనెత్తే దేవుడు అని నువ్వు చెప్పగలుగుతావా ఈ రాత్రికాల సమయం? అటువంటి నమ్మకము నీ జీవితంలో ఉన్నదా? అటువంటి నమ్మకము ఉండాలి అనగా దేవునితో సంబంధం ఉండాలి. అటువంటి నమ్మకం ఉండాలి అనగా దేవునితో నువ్వు మాట్లాడాలి. అటువంటి నమ్మకం ఉండాలి అనగా ప్రార్థనలో సమయం గడపాలి, వాక్యంలో సమయం గడిపి దేవుని నువ్వు రుచి చూచి ఎరగాలి. టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఇస్ గుడ్ అన్న రీతిగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. మహోన్నతుల చాటున, సర్వోన్నతుడైన మహోన్నతుల చాటున నువ్వు ఉన్నట్లయితే యు విల్ ఎక్స్పీరియన్స్ హిస్ ప్రెజెన్స్. మహోన్నతుడైన చాటున నువ్వు ఉన్నట్లయితే యు విల్ ఎక్స్పీరియన్స్ హిస్ ప్రొటెక్షన్. నెంబర్ 2. నెంబర్ 3, మూడోదిగా నేను చెప్పి ముందుకెళ్తాను. మూడోదిగా మనం చూసినట్లయితే 4-5 వచనాలు, తమ్ముడు 4-5 వచనాలు నేను ఇంగ్లీష్ లో చదువుతాను. తమ్ముడు will help me in telling English లో రీతి ఉంది. He will cover you with his opinions and under his wings you will find refuge. His faithfulness is a shield and buckler. You will not fear the terror of the night. You will not fear the terror of the night, nor the arrow of the flies of the day, nor the pestilence that stalks in the darkness, nor the destruction that wastes at noonday. 4-5-6 వచనాల్లో 3వ పాయింట్ నేను ఇయాల రాసిపెడుతున్నాను. మొట్టమొదటిగా నేను అప్పుడప్పుడు కొరలాగా నేను పాస్టర్ గారితో మాట్లాడుతూ మాట చెప్పాను. దేవుడి చిత్తం అయితే కుర్లా బ్యాప్టిస్ట్ చర్చ్ కి నేను, నాన్నగారు, మరి భక్సింగ్ తమ్ముడు మేము వచ్చాం అనుకోండి, గబుకుని ఎవరినని నేను అడిగాను అనుకోండి, మరి లైవ్ ఫీడ్ లో నేను ఈ కరోనా వైరస్ టైంలో ఏదో వాక్యం చెప్పాను, మరి గుర్తుందా అని అడిగితే కొంతమంది సగం ఇంగ్లీష్ లో సగం తెలుగులో అమెరికా నుంచి ఏం చెప్పాడో మాకు తెలియదండి అని అనకూడదు. ఏదో కథ చెప్పాడండి, కథ గుర్తుంది కానీ వాక్యం గుర్తులేదని అనకూడదు. ఏం చెప్పాను నేను, పాయింట్ వైజ్ ఎందుకు చెప్తాను అనగా, మీరు బైబిల్లో 91వ కీర్తన మీరు చదివినప్పుడు ఈ పాయింట్స్ గుర్తు రావాలన్నమాట. సో దట్ యూ కెన్ షేర్ విత్ సంబడి, సో దట్ యూ కెన్ ఎంకరేజ్ సంబడి. ఇతరులతో షేర్ చేసుకుని ఇతరుల్ని మీరు ఆధ్యాత్మికంగా బలపరిచే రీతిగా ఐఎమ్ గోయింగ్ టు షేర్. కాబట్టి జాగ్రత్త. నేను కూరలో వచ్చినప్పుడు టక్మని అడుగుతాను కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. పాయింట్ నెంబర్ 1, మహోన్నతుల చాటున నివసించిన చాటున మనం ఉన్నప్పుడైతే we will experience his చెప్పండి. ఇంట్లో నేను వినకపోయినప్పుడు కూడా మీరు ఇంట్లో చెప్పినట్లయితే, నేను వినకపోయినా ప్రభువు వారు వింటున్నారు, నేను వినకపోయినా పరిశుద్ధాత్మ దేవుడు వింటున్నాడు. చెప్పండి. మొట్టమొదటిగా మనం మహోన్నతుడైన దేవుని చాటును మనం నివసించినట్లయితే మొట్టమొదటిగా మనం అనుభవించేది we will experience his presence. Number 1. Number 2, మహోన్నతుల చాటును మనం నివసించినట్లయితే we will experience his protection, కాపుదల. ఆయన సన్నిధి, ఆయన కాపుదల మనం అనుభవిస్తాం. మూడోదిగా వాక్యం చదవకుండా మూడోదిగా we will experience his peace. ఆయన శాంతిని మనం అనుభవిస్తాం. ఆయన సన్నిధి, ఆయన కాపుదల, ఆయన శాంతిని. We will experience his presence, we will experience his protection, then we will experience his peace. ఆయన శాంతిని మనము అనుభవిస్తాం. అమ్మా బాబు వాక్యం వింటున్న వారు, శాంతి లేని సమయంలో మనం జీవిస్తున్నాం. శాంతి లేని కుటుంబము, శాంతి లేని వివాహము, శాంతి లేని నిజ జీవితంలో మనం జీవిస్తున్నాం. శాంతి సమాధానం లేకుండా మనం జీవిస్తున్నాం. మానవుడు చేసే తాపత్రం ఎన్నెన్నో కోట్ల వేలాది రూపాయలు, డాలర్స్ మనం స్పెండ్ చేస్తున్నాం. ఎందుకు అనగా శాంతి సమాధానము కావాలి. ఈ రోజు నీకు ఒక ఆధ్యాత్మిక, మీకు ఒక ఫ్రీ సొల్యూషన్ నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను. వాక్యం చదివినట్లయితే తమ్ముడు 4-5 వచనాలు ఒకసారి చదువుతాము. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం. ఆయన రెక్కలు, నమాట జాగ్రత్తగా ఉన్నారు. ఆయన రెక్కలతో నిన్ను కప్పును. ఎందుకు అనగా నువ్వు నిస్పృహ, నిరాశ, నువ్వు కృంగుదలలో, మానసిక ఒత్తిడిలో నువ్వు ఉన్నట్లయితే, తమ్ముడు ప్రిచ్చనమ్మా, మై డియర్ బ్రదర్ అండ్ మై డియర్ సిస్టర్, ఐ వాంట్ యు టు క్యాచ్ దిస్. ఇఫ్ యు డోంట్ గెట్ ఎనీథింగ్, గెట్ దిస్. గాడ్ కవర్స్ యు విత్ హిస్ వింగ్స్. చదువు, గాడ్ కవర్స్ యు విత్ హిస్ వింగ్స్. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం. ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము. ఆయన సత్యము, ఆయన సత్యము, కేడమును, కేడమును,
డాలునై ఉన్నాడు. ఆయన సత్యం, he is the truth and he is so faithful that he covers you with his wings. yes తమ్ముడు. రాత్రివేళ కలుగు భయము, రాత్రివేళ కలుగు భయము. ప్రీతముడు ప్రీచెలమ, రాత్రివేళ ఏమి సంభవించును. కొంతమంది నాకు ఫోన్లు చేసి అంటా ఉంటారు, అన్న ప్రార్థన చేయన్నా, నాకు రాత్రి నిద్ర పడటం లేదు. కొంతమంది రాత్రులు తెల్లవారుజాముల వరకు మేల్కు ఉంటున్నారు. ఎందుకు అనగా నిద్ర పట్టడం, ఎందుకనగా భయభ్రాంతులై. అమ్మ నా మాట జాగ్రత్త ఉండాలి. భయభ్రాంతి, భయము. అపవాది సాతానుడు మనల్ని పెట్టే మనకు ఉపయోగించే ఆయుధము ఏంటి అనగా భయము. Fear and fear. It will torment our lives and take away the peace. Yes, తమ్ముడు, go on. పగటి వేళ ఎగురు బాణమునకైనను, పగటి వేళ ఎగురు బాణముకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగముకైనను నువ్వు భయపడు. నేను ఇంకో మాట చెప్తాను, మీరు చూడండి. మీకు ఏది అర్థమైనా అర్థం కాకపోయినా ఇది అర్థం కావాలి. మహోన్నతుల చాటున మనం నివసించినట్లయితే మనకు ఆయన సన్నిధి, ఆయన కాపుదల, ఆయన శాంతి. ఈ ఒక్క వచనంలో నేను ఒక పెద్ద ప్రసంగం చేశాను. ఈ 2 వచనాలు, 4-5 వచనాల్లో ప్రసంగం చేశాను. ప్రొద్దున నా మాట జాగ్రత్త ఉంటాను. ఆయన రెక్కలు కప్పి ఆయన మనల్ని కాపాడే దేవుడు. ఉదయకాలం కాపాడే దేవుడు, మధ్యాహ్నం కాపాడే దేవుడు, రాత్రి కాలంలో కాపాడే. ఇంకేం కావాలమ్మా మనకి? He protects you in the noon, he protects you in the night, he protects you in the afternoon. Throughout the day his protection is available to you. నిస్పృహ నిరాశలో సమాధానం లేకుండా నువ్వు జీవిస్తున్నావేమో, భయభ్రాంతుడే జీవిస్తున్నావేమో, నీకు ఒక శుభవార్త. దేవుడు ఆయన రెక్కలతో నిన్ను కాపాడే దేవుడు. ఉదయకాలము, మధ్యాహ్నము, రాత్రి ఏ తెగులు నీకు రాకుండా, ఎటువంటి భయము, ఎటువంటి నిస్పృహ నిరాశ లేకుండా నిన్ను కాపాడే దేవుడు. బికాజ్ ఆయన సత్యం, ఆయన కేడము, ఆయన దుర్గమై ఉన్నాడు. ఒక రోజంట ఒక గరాజ్ సేల్ జరిగిందంట ఇక్కడ అమెరికాలో. అంటే గరాజ్ సేల్ పెట్టేస్తా ఉంటారు. అంటే వారికి ఇష్టం లేనివి, అంటే ఉపయోగం లేనివి, ఎవరన్నా అమెరికా దేశంలో అంటే నన్ను క్షమించాలా, మరి ఉపయోగం లేనివన్నీ గరాజ్ సేల్ అనగా ఈ బయట ఒక గరాజ్ ఉంటుంది అనమాట, కారు పెట్టే గరాజ్. ఆ గరాజ్ బయట పెట్టి ఉపయోగం లేనివన్నీ అమ్మేస్తా ఉంటారు అనమాట. అయితే ఒక రోజు అంట ఈ సైతాను వాళ్ళందరూ చేరి గరాజ్ సేల్ పెట్టారంట. ఎవరు? సైతాను టీం అంతా కలిసి గరాజ్ సేల్ పెట్టారంట. గరాజ్ సేల్ పెట్టినప్పుడు ఒక్కొక్కరికి ట్యాగ్ పెడుతున్నారంట. అంటే ఒక్కొక్కరికి ప్రైజ్ అనమాట. ఒక్కొక్క ఐటెంకి ఒక్కొక్క ప్రైజ్ పెడుతున్నారంట. ప్రైజ్ పెడతా ఉంటే ఒక ఐటెంకి ఏమో నిస్పృహ నిరాశకి ఏమో 1000 రూపాయలు పెట్టారంట. నిస్పృహ నిరాశ అమ్ముతున్నారంటే సైతాన్ గారు, గరాజ్ సేల్ అనమాట. నిస్పృహ నిరాశ అమ్ముతుంటే దానికి 1000 రూపాయలు పెట్టారంట. 1000 రూపాయలు పెట్టారు. ఇంకో దానికి మరి రాత్రిపూట వచ్చే వాటికి కళలకి ఏమో 2000 పెట్టారంట. సరే, నిస్పృహ నిరాశ 1000, కళలకి 2000 పెట్టారంట. పెడతా ఉంటే ఇంకో 3వ ఐటెంకి భయానికి 50,000 పెట్టారంట. అరే ఇదేంట్రా బాబు, భయానికి 50,000 పెట్టారేంటి, ఇంత కాస్ట్లీ ఏంటా అని గ్రూప్ డిస్కషన్ జరుగుతుందంట. వీళ్ళందరూ కలిసి ఆ సైతాన్ వాళ్ళందరూ కలిసి గ్రూప్ డిస్కషన్ పెడితే వాళ్ళ డిస్కషన్ లో తేలింది ఏంటంటే, మానవుడికి మనం ఏది ఇచ్చినా సరే ఉపయోగం లేదు, కానీ వారి జీవితంలో, నా మాట జాగ్రత్త, మానవుడి జీవితంలో భయము అనే బీజము మనం వేసినట్లయితే వారిని కబ్జా చేసినట్టే. మానవుని వారి జీవితంలో మనం భయం పెట్టినట్లయితే వారిని హృదయంతో, మానసికంగా మనము ఆ భయము ఆ మదర్లో మనం పెట్టగలిగితే we can capture the soul and the mind and the heart అన్నారు. వాక్యం వింటున్న ప్రియులు గమనించవలసిన విషయం, అపవాది పెట్టే మొట్టమొదటి ఆయుధము భయము. దేనికి భయపడుతున్నావు? ఈ రోజు ఈ కరోనా వైరస్ వచ్చి నీకు సోకుతుందేమో అని నువ్వు భయపడుతున్నావేమో, రేపేం సంభవించినా నువ్వు భయపడుతున్నావేమో అని నువ్వు దేవుడు పలికే మాట ప్రభువారు నీతో సూటుగా మాట్లాడాలని ఆశపడుతున్నారు. సర్వోన్నతుడైన మహోన్నతుల చాటున నువ్వు నివసించినట్లయితే నువ్వు సన్నిధి నువ్వు అనుభవిస్తావు. ఆయన కాపుదల నీకుంటుంది, ఆయన సమాధానం ఇచ్చే దేవుడు. ఎందుకు అనగా నేను బోధించే దేవుడు శాంతి ప్రదాత, సమాధానకర్త. ఈ రాత్రికాల సమయంలో అటువంటి శాంతినికి ఇవ్వాలన్న శాంతి, ద పీస్ ఆఫ్ షలోమ్, అటువంటి శాంతి ఎవరు తీయలేని శాంతి
దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. నిస్పృహ నిరాశ కృంగుదలలో నువ్వు ఉన్నావేమో, నువ్వు బాధల చేత నువ్వు కృంగిపోతున్నావేమో, నీకు తట్టుకోలేని బాధ, చెప్పుకోలేని సమస్యలు, వివాహంలో చెప్పుకోలేని సమస్యలు, నిజ జీవితంలో చెప్పుకోలేని సమస్యలు, సేవలో చెప్పుకోలేని సమస్యలు, ఇండివిజువల్ గా నువ్వు సతమతం అవుతున్నావేమో. తమ్ముడు ప్రిచెలమ, దేవుని వాక్యము ఈ రోజు సెలవిస్తుంది, భారము మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను శాంతినిచ్చే దేవుడు. ఆల్ హూ ఆర్ హెవీ బర్డెన్ కమ్ టు మీ, I will give you rest. I will give you rest. అక్కడ రెస్ట్ వాడబడిన మాట the shalom means that is the peace that surpasseth all understanding. ఈ వాక్యం వింటున్న ప్రియులు గమనించవలసిన విషయం, you will experience when you are under the shelter of the Almighty God, we will experience His presence. When we are under the shelter of the Almighty God, we will experience His protection, and then we will experience His peace. నాలుగోదిగా చెప్పి నేను ప్రార్థన చేస్తాను. నాలుగోదిగా నేను చెప్పి ప్రార్థన చేస్తాను. అక్కడ మనం చూసినట్లయితే శాంతి ఏ రీతిగా వస్తుంది అనగా ఇంకొక మాట జ్ఞాపకం వచ్చింది. శాంతి ఏ రీతిగా, హౌ వీ కెన్ ఎక్స్పీరియన్స్ హిస్ పీస్. కొంతమంది అనుకుంటున్నారు, అన్న నీకు తెలియదు అన్న, నేనున్న పరిస్థితులు, పాస్టర్ గారు నేనున్న పరిస్థితులు మీకు తెలియదు అని కొంతమంది అనుకుంటున్నారు. నాకు తెలియకపోవచ్చు. నా మాట జాగ్రత్త ఉంటున్నా. నీ వివాహంలో సమస్య ఉందేమో నాకు తెలియకపోవచ్చు. నీ సేవలో నువ్వు సతమతం అవుతున్నావేమో నాకు తెలియకపోవచ్చు. భార్య భర్తల మధ్యలో గొడవలు వచ్చి నువ్వు సతమతం అవుతూ ఏం చెయ్యాలో తెలియక నువ్వు బాధపడుతున్నావేమో నాకు తెలియకపోవచ్చు. ఇండివిజువల్ గా వివాహం కావలసి ఉండి నువ్వు సతమతం అవుతున్నావేమో. నువ్వు ఏ రీతిగా జరుగునన్నా, నాకు వివాహం ఏ రీతిగా జరుగును, నా విద్యలో, నా ఉద్యోగంలో, నా వివాహంలో, నా కుటుంబంలో, నా సేవలో ఈ సమస్య ఏ రీతిగా తీరును అని నువ్వు ఆలోచిస్తున్నావేమో. ఈ రాత్రి నీకు ఒక శుభవార్త. అలనాడు పేతురు చెరసాల్లో ఉండగా, వారు చెరసాల్లో ఉన్నప్పుడు వారు సంఘము కలిసి ప్రార్థించారు. ప్రార్థించిన వెంటనే దేవుడు అద్భుత కార్యం చేశాడు. దేవుడు అద్భుత కార్యము చేసి ఒక చెరసాలలో ఉన్న వారిని, వారు ఇంకా మరణానికి సమీపంలో ఉన్న వారిని అద్భుత రీతిలో విమోచించిన దేవుడు నిన్ను విమోచించాలని ఆశపడుతున్నాడు. The God who redeemed Peter, the God who redeemed Paul, the God who redeemed Joseph, the God who redeemed Jacob, the God who was with David, దావీదుతో, యాకోబుతో, పేతురుతో, పౌలుతో ఉన్న దేవుడు నిన్ను విమోచించాలని ఆశపడుతున్నాడు. పునరుత్థానుడు ఆయన దేవుడు. నా మాట జాగ్రత్తనాలు. పునరుత్థానుడు ఆయన తర్వాత, యేసు ప్రభు వారు పునరుత్థానుడు ఆయన తర్వాత మొట్టమొదటిగా శిష్యులతో ఆయన అపియర్ అయ్యారు. ఏ రీతిగా అపియర్ అయ్యారు? వాళ్ళందరూ కూడి, వాళ్ళందరూ సంభాషిస్తున్నారు. వారందరూ ఉండి అప్పర్ రూమ్ లో వారందరూ ఉండి సంభాషిస్తుండగా ప్రభు వారు ప్రత్యక్షమయ్యారు. ఎవరు తలుపు తెరవలేదు. నా మాట వింటున్నారు? తలుపు ఎవరు తెరవలేదు. ప్రభు వారు ప్రత్యక్షమయ్యారు. God can come in any situation, in any circumstance and take care of it. నీ జీవితంలో శాంతి. నువ్వు అనుకుంటున్నావు ప్రభు ఏ రీతిగా వస్తాడని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు మహోన్నతుల చాటు ఉన్నట్లయితే, ఆయనను నమ్మి, ఆయన నా దుర్గము, ఆయన నా కోట, ఆయన నా ఆశ్రయం చెప్పగలిగితే నీ జీవితంలో శాంతి సమాధానం ఇయ్యగల దేవుడు యెహోవా దేవుడు. నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4. నాలుగవదిగా చెప్పి నేను ప్రార్థన చేస్తాను. 12 నుంచి మనము 16 వరకు మనం చదివినట్లయితే అక్కడ we can experience 9వ వచనం ఒకసారి తమ్ముడు 9వ వచనం ఒకసారి చదువుతాము. 9వ వచనం. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. అది చూసారా తమ్ముడు? 10వ వచనం. నీకు అపాయం ఏమీ రాదు. నీకు నా మాట జాగ్రత్తగా వినాలి. నీకు అపాయము ఏమీ రాదు. ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. ఏ దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించు. ఎంత మంచి మాట అండి. థ్యాంక్ యూ తమ్ముడు. ఆయన దూతలను ఏ తెగులు నీకు రాకుండా, నీ గుడారము సమీపించకుండా ఆయన దూతలను ఆజ్ఞాపి. He has commanded. He has not requested. He has commanded. He has given a command to his angels. ఈ రీతిగా ఉంది. I love what it says. No evil shall be allowed to befall you. No plague come near your tent. For he will command his angels concerning you to guard you in all your ways. In all your ways. నా మాట జాగ్రత్తగా. In you. నా మాట జాగ్రత్తగా. మనం బైబిల్ చదివేటప్పుడు జాగ్రత్తగా చదవాలి. God, no evil shall be allowed to befall you.
no evil shall come upon you, no plague will come near your tent, for he has commanded himself concerning you to guard you in all your ways. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. నాలుగో మాట నేను చెప్తాను. when you are under the shelter, మహోన్నతుని చాటునను నివసించినట్లయితే అప్పుడు నాలుగోదిగా you will experience his provision. You will experience his provision. What is the provision? He will protect you. What is your provision? He will supply. What is the provision? He will give you victory. 13వ వచనంలో మనం చూసినట్లయితే ఎటువంటి శ్రమ, ఎటువంటి కష్ట నష్టం వచ్చినప్పటికీ కూడా he will give you victory. He will give you victory. On their hands they will bear you, lest you strike your foot against a stone. 16 12 13 వచనం తమడు ఒకసారి 12 13 వచనం. నీ పాదములకు రాయి తగలకు. నీ అమ్మ ఎంత పర్సనల్ చూసారా? నేను ముగిచ్చేస్తున్నాను ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లమ్మ, నేను ముగిచ్చేస్తున్నాను. ఎంత పర్సనల్ గా దేవుడు నీ గురించి ఆలోచిస్తున్నాడు. ఈ రోజు నువ్వు ఐ వాంట్ యు టు క్యాచ్ దిస్. అవర్ గాడ్ ఇస్ సో పర్సనల్. అవర్ గాడ్ ఇస్ సో ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ పర్సనల్ బీయింగ్. చూడండి అక్కడ మాట చూడండి, ఎంత మంచి మాట. తమ్ముడు చదువుతాడు, నీ పాదములకు రాయి తగలకు. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందు. 13 నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగదొక్కెదవు. చూసారా ఎంత మంచి మాట. అక్కడ నాకు మంచి ఇష్టమైన మాట. నీ పాదము, హి సేయింగ్, నీ పాదము రాయి తగలకుండా వారిని నిన్ను తమ చేతి మీద ఎత్తుకోను. He carries you. What a blessed thing. Glory be to God. Today I want you to catch this. You should be happy. సంతోషంతో, ఉత్సాహంతో you have to catch this hope. You have to catch this నిరీక్షణ. ఉదయకాల సమయంలో నిన్ను రాయి, నీ పాదములు రాయి తగలకుండా నిన్ను ఎత్తుకునే దేవుడు యెహోవా దేవుడు. You will experience his provision. ఆ సదుపాయము నిన్ను ఆపద రాకుండా, ఏ తెగులు రాకుండా నిన్ను కాపాడి నిన్ను ప్రొవైడ్ చేసే దేవుడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. 15 16 వచనము మనం చూసినట్లయితే 15 16 when he calls to me I will answer you, I will be with him in trouble, I will rescue him and honor him, with long life I will satisfy him and show him my salvation. తమ్ముడు 15 and 16 అతడు నాకు మొరపెట్టగా, అతడు నా మాట జాగ్రత్తగా నేను ముగిచేస్తున్నాను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమల్లో నేను తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతని గొప్ప చేసి. ఎంత మంచి మాట అంటే, అతన్ని విడిపించి గొప్ప చేసేదను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మహోన్నతుల చాటున నువ్వు నివసించినట్లయితే you will experience his presence. మహోన్నతుల చాటున నువ్వు నివసించినట్లయితే you will experience his protection. మహోన్నతుల చాటున నువ్వు నివసించినట్లయితే you will experience his peace. మహోన్నతుల చాటున నువ్వు నివసించినట్లయితే you will experience his provision. And మహోన్నతుల చాటున నువ్వు నివసించినట్లయితే you will experience your heart desires to be met. నీ హృదయ వాంఛలు తీర్చే దేవుడు. నీ హృదయ వాంఛలు తీర్చే దేవుడు. You want God to bless you. దేవుడు నిన్ను దీవించాలని, దేవుడు నీ మొర ఆలకించాలని నేను ఆశపడుతున్నావు. ఆశపడితే రాత్రి కాల సమయంలో చేయవలసిన పని ఉన్న పాటున ఉన్న చోటున నువ్వు ఎక్కడున్నప్పటికీ, ఏ మీడియా ద్వారా, ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో నువ్వు వాక్యం వింటున్నావో ఉన్న పాటున నువ్వు ప్రార్థించి ప్రభువుని అడిగినట్లయితే, ప్రభువా I want to have a dwelling place. మహోన్నతుల చాటున నేను నివసించాలని ఆశపడుతున్నాను ప్రభువా. Lord, I want to experience, Prabhu, I want to experience your presence. I want to experience your peace. I want to experience your protection. I want to experience, Lord, I want to experience you, Prabhu. My heart's desires want to be met, Lord. నాకు సహాయం చేయి నాయన, నాకు సహాయం చేయి ప్రభు. భయప్రాంతుడై ఉన్నాను ప్రభు. ఈ కరోనా వైరస్ ద్వారా భయప్రాంతుడై ఉన్నాను. నాతో మాట్లాడు ప్రభు. వివాహంలో సమస్యలు, ఉద్యోగంలో సమస్యలు, విద్యలో సమస్యలు ప్రభు. ఈ కరోనా వైరస్ ద్వారా ఉద్యోగం ఎప్పుడు ఉంటుందో పోతుందో అనే సమస్య భయపడిపోతున్నాను ప్రభు. నువ్వు ఈ రోజు వాగ్దానం ఇచ్చావు. అతను మొరపెట్టుగా నేను ఆలకించేదను, శ్రమల్లో నేను ఆయనను ఎత్తుకొందును అని నువ్వు వాగ్దానం ఇచ్చావు కదా ప్రభు. అడిగినవి నన్ను విమోచించదు. You are a God who will redeem me. You said, call unto me, I will answer you. I will be with you in trouble. I will rescue him and honor you. అని అన్నావు కదా నాయన. నాతో మాట్లాడు ప్రభువా, నాతో మాట్లాడు నాయన. నేను చెప్పుకోలేని సమస్యలు ఉన్నాను. తండ్రులకి చెప్పుకోలేను, తోబుట్టులకి చెప్పుకోలేను, సంఘ కాపరులతో చెప్పుకోలేను, భార్యతో భర్తతో చెప్పుకోలేని పరిస్థితుల్లో నేను ఉన్నాను ప్రభువా.
ఈ రోజు నాతో మాట్లాడు నాయన అని నువ్వు ప్రార్థించినట్లయితే, ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లెమ్మ, ప్రియ బ్రదర్, ప్రియ సిస్టర్, నువ్వు ఉన్న చోటున నువ్వు ప్రార్థించినట్లయితే ప్రభు వారు నీతో మాట్లాడాలని ఆశపడుతున్నారు. గాడ్ వాంట్స్ టు టాక్ టు యు. గాడ్ వాంట్స్ టు టాక్ టు యు. అలనాడు పేతురు two people who did extraordinary things. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. 2 people who did extraordinary things. Number 1, యేసు ప్రభు నీళ్ళలో నడిచారు. యేసు ప్రభు నీళ్ళలో నడిచిన తర్వాత ఇంకైనా వ్యక్తి ఎవరైనా నడిచారు అనగా పేతురు నడుస్తూ వచ్చాడు. The impossible has become possible because యేసు ప్రభు ఆజ్ఞ ప్రకారము he started to walk on the water. అలా ఆ నీళ్లపై నడుస్తున్నాడు పేతురు. నీళ్లపై నడుస్తూ నా మాట జాగ్రత్తన్నారు. నడుస్తూ మునిగిపోతున్నాడు. అక్కడ 2 ఆధ్యాత్మిక సత్యాలు. యేసు ప్రభును చూసినంతసేపు బానే ఉన్నాడు. నా మాట వింటున్నారు కదా? యేసు ప్రభును చూసినంతసేపు బానే ఉన్నాడు. ఎప్పుడైతే అల్లర్లను చూశాడో మునిగిపోతాం ప్రారంభించాడు. వాక్యం వింటున్న ప్రియులు, కుర్లా సంగమా, వాక్యం వింటున్న బ్రాంచ్ చర్చెస్ సంగమా, నీ పరిస్థితులు యేసు ప్రభును చూస్తూనే వచ్చావేమో అన్ని సంవత్సరాలు. సంఘ కాపరిగా, సంఘ సభ్యుడిగా, భార్యగా, భర్తగా, దేవుని కుమారుడిగా, కుమార్తెగా నువ్వు యేసు ప్రభును చూస్తూ వచ్చావేమో. సడన్ గా ఈ కోవిడ్ సిచ్యువేషన్ ద్వారా నువ్వు సర్కమ్స్టాన్సెస్ ను చూస్తూ వస్తున్నావేమో. నువ్వు మునిగిపోతున్నావు, భయభ్రాంతులై మునిగిపోతున్నావు, ఆందోళనలో, నిస్పృహలో, నిరాశలో నువ్వు మునిగిపోతుండగా ఇంకొక ఆధ్యాత్మిక సత్యం చెప్పి నేను ప్రార్థన చేస్తాను. అక్కడ పేతురు మునిగిపోతున్నాడు. నా మాట జాగ్రత్త వినాలి. పేతురు మునిగిపోతున్నప్పుడు ఎక్కడ మునిగిపోయాడు? మీకు సమయం ఉన్నప్పుడు చదవండి. ఎంత డిస్టెన్స్ లో మునిగిపోతున్నాడు? యేసు ప్రభు ఆ పేతురు మునిగిపోతుండగా సడన్ గా అలలు చూసి భయభ్రాంతుడైనప్పుడు మునిగిపోతున్నప్పుడు పేతురు ఇచ్చిన వెంటనే యేసు ప్రభు వారు పట్టుకున్నారు. అంటే యేసు ప్రభు పట్టుకునే అంత డిస్టెన్స్ లో మునిగిపోతున్నాడు. అయినప్పటికీ అంత డిస్టెన్స్ లో ఉన్నప్పటికీ కూడా యేసు మీద నమ్మకం లేకుండా పేతురు జీవించిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఇట్ ఈస్ a short distance. He was so close to Jesus, but he was looking at the circumstances instead of looking to Jesus. That's the reason he was drowning. నమ్మాడు జాగ్రత్తగా. You may be close to Jesus. దేవునికి సన్నిహితంగా ఉండవచ్చు, దేవునికి దగ్గరగా ఉండవచ్చు, కానీ ఆ పరిస్థితుల గుండా నువ్వు వెళ్తున్నప్పుడు, కష్ట నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు గుండా నువ్వు వెళ్తున్నప్పుడు నువ్వు మునిగిపోతున్నావేమో. ఈ రోజు ఒక శుభకరమైన వార్త. I want you to give your hand to Jesus. యేసు ప్రభుకి నువ్వు మునిగిపోతున్న పరిస్థితులను దేవునికి నీ చేయి అప్పచెప్పినట్లయితే ఇమ్మీడియట్ గా పేతురు చేయి పట్టుకొని లేవనెత్తిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజు నీ చేయి పట్టుకొని లేవనెత్తాలని ఆశపడుతున్నావు. చేయనిస్తావా? అమ్మ, ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లెమ్మ, ఈ రాత్రి నువ్వు వాక్యం వింటున్నావు. నీ చెయ్యని హృదయాన్ని నీ చెయ్యని నీ పరిస్థితిని నీ ప్రభుకు అప్పచెప్తావు. పేతురు అప్పచెప్పాడు, ప్రభు వారు లేవనెత్తారు. Peter has become a Petros. Peter has become a rock from that day. పేతురును వాడుకున్న దేవుడు, పేతురు జీవితాన్ని సరిచేసిన దేవుడు, మరో అవకాశము, సెకండ్ ఛాన్స్, మరొకసారి అవకాశం ఇచ్చిన దేవుడు, పేతురుకు అవకాశం ఇచ్చిన దేవుడు నీకు ఇయ్యాలని ఆశపడుతున్నాడు. ఇస్తావా నీ హృదయాన్ని, నీ చేయిని? రాత్రి నువ్వు వాక్యం వింటుండగా ఇస్తావా నీ చేయిని యేసు ప్రభుకి, నీ హృదయాన్ని యేసు ప్రభుకి? ఈ రాత్రి నువ్వు అప్పచెప్పినట్లయితే నీ జీవితంలో శాంతి, సమాధానం, నీ జీవితంలో ఆనందము, నీ జీవితంలో నీకు ఎటువంటి కష్ట నష్టం వచ్చినా సరే ఒక దృఢమైన విశ్వాసం. యేసునాథుడు నా చెంతుండగా నాకు భయమేలా. ఇస్తావా నీ హృదయాన్ని, నీ పరిస్థితుల్ని, నీ చేయిని యేసు ప్రభుకి నువ్వు అప్పచెప్తావా ఈ రాత్రికాల సమయంలో? ఈ రాత్రికాల సమయంలో మనము ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని ప్రభు వారిని అడుగుదాం. ప్రభువా నాతో మాట్లాడు, ప్రభువా నాతో మాట్లాడు నాయన, ప్రభువా నాతో మాట్లాడు, ప్రభువా నువ్వు మాట్లాడితే నేను వినాలని ఆశపడుతున్నాను. పేతురు వలె నేను మునిగిపోతున్నాను నాయన. ప్రభువా 91వ కీర్తనలో నువ్వు నాతో మాట్లాడావు. మహోన్నతుల చాటున మనం నివసించాలి అనగా, ప్రభువా నాయన మహోన్నతుల చాటున నువ్వు నివసించాలి అనగా, నాయన నువ్వు నిన్ను సొంత రక్షకుడిగా అంగీకరించాలి. సొంత రక్షకుడిగా అంగీకరించినట్లయితే నీ సన్నిధి నేను ఐ కెన్ ఎక్స్పీరియన్స్ యువర్ ప్రెసెన్స్. నీ సన్నిధి నేను ఎక్స్పీరియన్స్ చేయగలను. ప్రభువా నీ ప్రొటెక్షన్, I can experience your presence, I can experience your protection, I can experience your peace, I can experience your provision, and my desires of the heart will be met. ప్రభువా నాతో మాట్లాడు నాయన, ప్రభువా నాతో మాట్లాడు, నాతో మాట్లాడినట్లయితే అమ్మా ఎక్కడున్నావు నాకు తెలియదు, నీ పరిస్థితి నాకు తెలియకపోవచ్చమ్మా. ఒక అన్నగా, దేవుని సేవకుడిగా, ఒక పాస్టర్ గా విజ్ఞప్తి చేస్తున్నాను, ఇంకా నువ్వు డిలే చేయవద్దు. You have been delaying too much. You have been listening to the voices of the devil. నీ మాట విధానం మారాలి, నీ చూపు మారాలి,
నీ జీవితము మారాలి అనగా ఈ రాత్రి కాల సమయంలో ఒక తీర్మానం, ప్రభువా నా చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, లేకుండా నా చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, నేను జారిపోకుండా నా చేయి పట్టుకో ప్రభువా. నా చేయి పట్టుకున్నట్లయితే ప్రభు వారు నీతో మాట్లాడాలని ఆశపడుతున్నారు. God wants to talk to you. God wants to talk to you. I will give you some time. కొంచెం నీకు సమయం ఇవ్వాలని ఆశపడుతున్నాను. ఉన్న పాటలో ఉన్న చోటున నీ హృదయాన్ని దేవునికి ఇచ్చినట్లయితే, ప్రభువా నేను ఫెయిల్ అయిపోయాను నాయన, నా మాట విధానము ప్రభువా, నేను బాహ్యంగా బానే ఉంటున్నాను కానీ నోరెప్పితే ప్రభువా నేను అసభ్యమైన మాటలు మాట్లాడుతున్నాను, తోబుట్టులతో అసభ్యమైన, తల్లిదండ్రులతో అసభ్యమైన మాటలు మాట్లాడుతున్నాను ప్రభువా. నేను చూడరాని చిత్రాలు చూస్తున్నాను ప్రభు, వెళ్ళని కూడా ప్రదేశాలకి నేను వెళ్ళాను ప్రభు, దయతో నన్ను క్షమించు. భయపడిపోతున్నాను ప్రభువా, నా భయభ్రాంతుడనై ఉన్నాను నాయన. పేతురుని భయభ్రాంతుడై అయి చెయ్యి చాపగా రక్షించిన దేవుడు నన్ను కూడా రక్షించు ప్రభు. శాంతి సమాధానం లేకుండా నా గుండె చెదిరి నేను జీవిస్తున్నాను ప్రభు. అపవాది నాయన కుటుంబంలో ఆ అత్తమామలతో, ఆ భార్యతో, భర్తతో అనరాని మాటలు పడి ప్రభు నా హృదయం గాయమైపోయింది, శాంతి సమాధానం లేకుండా జీవిస్తున్నాను ప్రభు, నాతో నువ్వు మాట్లాడు నాయన అని నువ్వు ప్రార్థించినట్లయితే ప్రభు వారితో మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఉద్యోగము పట్ల, ఈ కరోనా వైరస్ పట్ల భయపడి మానసిక ఒత్తిడిలో ఉన్నావేమో, ప్రభు వారు నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. తీర్మానం తీసుకుంటావు, ఈరోజు ఒక డెసిషన్ తీసుకున్నట్లయితే ప్రభు వారితో మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఆమె ఎక్కడున్నప్పటికీ కూడా నేను చూడకపోవచ్చు. I want to do something radical tonight. I want to do something different tonight. నువ్వు ఉన్న పాటన, wherever you are watching, raise your right hand and show it to me. నీ కుడి చేయి చూపించి ప్రభు వారికి, నాకు కాదు అమ్మా, నాకు కాదు, నువ్వు సిగ్గుపడవద్దు. భార్య చూస్తుందా, భర్త చూస్తుందా, బిడ్డలు చూస్తున్నారా, ఎవరు చూస్తున్నారా అని సిగ్గుపడవద్దు. నువ్వు ఎక్కడున్నప్పటికీ కూడా, ఎక్కడ ఈ వాక్యం వింటున్నప్పటికీ కూడా నీ కుడి చేయి ఎత్తి నువ్వు యేసు ప్రభుకి, పేతురు చేతులు చూపించాడమ్మా. ఏ పేతురు చేయి పట్టుకున్న దేవుడు నీ చేయి పట్టుకొని లేవనెత్తాలని ఆశపడుతున్నాడు ఈరోజు. God wants to lift you. Wherever you are watching, please say, Lord, catch hold of my life. Lord, I need peace. I need protection. I need to experience your provision. Lord, I need to experience your presence. Lord, I need to be in your place. Hold my hand, Lord. I cannot take this burden anymore. I cannot take this frustration. I cannot take this anxiety. I cannot take this fear that is tormenting me, Prabhu. నా చేయి పట్టుకో నాయన, నా చేయి పట్టుకో ప్రభు, నన్ను జ్ఞాపకం చేసుకో. నువ్వు వాగ్దానం ఇచ్చావు, 15-16 వచనాల్లో నువ్వు వాగ్దానం ఇచ్చావు, నన్ను కాపాడే దేవుడు అని, నన్ను లేవనెత్తే దేవుడు అని, నన్ను సంరక్షించే దేవుడు అని, నీ రెక్కలు కప్పి నన్ను కాపాడే దేవుడు అని ప్రభు నువ్వు నాకు వాగ్దానం ఇచ్చావు నాయన. నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అని నువ్వు ప్రార్థించినట్లయితే, ప్రియమ్మ, ప్రియాంకుల ఆంటీ, ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లమ్మ, బ్రదర్, సిస్టర్, ఒక తీర్మానం చేసుకుంటావు. తీర్మానం చేసుకుంటే నీ తీర్మానాన్ని కనపరిచే దేవుడు ఎక్కడున్నప్పుడు కూడా, ఎవరెవరైతే కుడి చేయి ఎత్తి వారికి చూపించారు, మీ సంఘ కాపురులకి మీరు చెప్పండి, నేను తీర్మానం చేసుకున్నాను. బ్రాంచ్ చర్చెస్, కుర్లా మెయిన్ చర్చ్, మీరు సంఘ సభ్యులు మీరు తీర్మానం చేసుకున్నట్లయితే మీ సంఘ కాపురులకు మీరు తెలియజేయండి. మీ గురించి వారు ప్రార్థించారు, మీ గురించి వారు ప్రార్థన చేస్తారు, మిమ్మల్ని ఆధ్యాత్మికంగా ఇంకా మీకు ఎదిగే కృపను మీకు అనుగ్రహిస్తారు. చేతుల వారి గురించి నేను ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. నేను ప్రార్థన చేయొచ్చుండగా ప్రతి ఒక్కరు ఎక్కడున్న వారు అక్కడ తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే నేను ప్రార్థన చేయబోతున్నాను. నేను ప్రార్థన చేయొచ్చుండగా పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడి నువ్వు ఒక తీర్మానం చేసుకున్నట్లయితే నీ తీర్మానాన్ని గణపరిచే దేవుడు యెహోవా. God will bless your decision tonight. If you are watching, even as I'm praying, the Holy Spirit God speaks to you. Take a decision today. ప్రేమగల మా తండ్రి, మహాపరిశుద్ధ మా ప్రభువా, వందనాలు, స్తోత్రాలు నాయన. నాతో మాతో మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు ఎంతో వందనాలు, స్తోత్రాలు. 91వ కీర్తన ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. అనేక సార్లు నీ నీడన, నీ చాటున లేకుండా మేము నివసిస్తున్నాం. అందుకే మా జీవితంలో నీ సన్నిధి, మా జీవితంలో నాయన కాపుదల, మా జీవితంలో శాంతి సమాధానము, మా జీవితంలో నాయన మీ ప్రొవిజన్ లేకుండా నాయన మేము జీవిస్తున్నాం ప్రభు. ఈ రోజు నాతో మాతో మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు ఎంతో వందనాలు, స్తోత్రాలు. నమ్మదగిన దేవుడు ప్రభు, మీ నమ్మకత్వాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఎంతమంది అయితే చేయి ఎత్తారో ప్రభు, వారిని, పేతురుని మీరు ఏ రీతిగా రక్షించారో, పేతురు విశ్వాసాన్ని మీరు గణపరిచారో, అద్భుత కార్యాలు వారు చేయగలిగిన కృప యేసు నామములో వారికి దయచేయమని అడుగుతున్నాను ప్రభు.
ఎంతమంది అయితే తీర్మానం చేసుకున్నారో వారి పరిస్థితుల్లో నాకు తెలియకపోవచ్చు కానీ ప్రభువా, సర్వంతర్యామి సర్వంత జ్ఞాని ప్రభువా, నాయన హృదయాంతరంగంలో నుంచి నువ్వు చూచే దేవుడు, వారి పరిస్థితుల్లో నుంచి వారి యేసు నామములో లేగును గాక అని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. వారి పరిస్థితులను మారును గాక అని ప్రార్థన చేస్తున్నాను. శాంతి సమాధానం లేని వారికి శాంతి సమాధానము అనుగ్రహించడం గాక అని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. జీవిత విధానము నీకు వ్యతిరేకంగా, సంఘానికి, తల్లిదండ్రులకు, భార్యకు, భర్తగా వ్యతిరేకంగా జీవిస్తున్న వారు ప్రభువా, నాయన నీకు సమర్పించి వారి జీవితాలను మారును గాక అని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. భయ ప్రాంతులై జీవిస్తున్న వారికి ప్రభువా, నువ్వు చెప్పావు నేనే ఖేడము, నేనే ఆశ్రయము, నేనే దుర్గము అయి ఉన్నానని నువ్వు చెప్పావు ప్రభువా. వారికి ధైర్యాన్ని యేసు నామములో మీరు అనుగ్రహించిన గాక అని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. అనారోగ్యంగా వాక్యం వింటున్న ప్రియులు ప్రభువా, నేను స్వస్థపరిచి యెహోవా నేనే అన్నారు ప్రభువా. మీ స్వస్థత యేసు నామములో వారికి అనుగ్రహించిన గాక అని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. సహాయం చేయండి. ప్రత్యేకంగా తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డని ప్రభువా, వారి పేర్లు మీ జీవ గ్రంథంలో నమోదు చేసుకోమని అడుగుతున్నాను ప్రభువా. శాంతి సమాధానము నాయన వారికి ఒక విక్టరీ యేసు నామములో జయకరమైన జీవితం వారికి అనుగ్రహించిన గాక ప్రభువా. సహాయం చేయండి, సహాయం చేయండి. మహిమ పొందండి ప్రభువా. నాయన మరొకసారి నన్ను, నాన్నగారిని, తమ్ముడు భక్సింగ్ ని మీరు వాడుకునే విధానం కూడా మీకు ఎంతో స్తోత్రాలు ప్రభువా. సంఘ కాపురులైన నాయన మరి కుర్లా బ్యాప్టిస్ట్ సంఘ కాపురుని మీరు దీవించి ఆశీర్వదించండి. బ్రాంచెస్ ని, సంఘ కాపురులని, కమిటీస్ ని మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభువా. నాయన సంఘ సభ్యుల్ని పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను ప్రభువా. మళ్ళా మేము ఈ రీతిగా కలుసుకునే పర్యంతము ప్రభువా, ఈ 91 కీర్తనలో చదివిన ఆధ్యాత్మిక పాఠాలు మేము నెవరవేస్తూ, మేము జ్ఞానం చేస్తూ ప్రభువా, నీవు ఉన్నావు ప్రభువా, మమ్మల్ని కాపాడే దేవుడు, సంరక్షించే దేవుడు ఉన్నాడు అనే విశ్వాసంతో మేము జీవించే కృపను మీరు మాకు అనుగ్రహించమని యేసు ప్రభువు అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మరి మీరు తీర్మానం తీసుకున్నట్లయితే ఏ బ్రాంచ్ చర్చెస్ లో, మరి మెయిన్ చర్చ్ లో మీరు తీర్మానం తీసుకున్నట్లయితే మీ తీర్మానాన్ని సంఘ కాపరులకు మీకు తెలియజేయండి. మీ గురించి ప్రార్థన చేస్తారు. మరి నా వాట్సాప్ నెంబర్ కూడా ఉంది, మరి తమ్ముడు భక్సింగ్ గారి దగ్గర తీసుకోవచ్చు. నాకు కూడా తెలియజేయండి. మీ చేతులైతే మీ గురించి కూడా నేను ప్రార్థించి సంతోషించాలని ఆశపడుతున్నాను. మరొకసారి కుర్లా సంఘానికి, మరి పాస్టర్ గారికి, మరి బ్రదర్ యాంథనీ అండ్ బ్రదర్ యోనా గారికి, మిగతా సంఘ సభ్యులకి, బ్రాంచ్ చర్చ్ సంఘ సభ్యులకి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ప్రత్యేకంగా నాన్నగారు, మరి జోషి గారి గురించి ప్రార్థన చేయండి. తమ్ముడు భక్సింగ్ గురించి ప్రార్థన చేయండి. నా కుటుంబం, సతీమణి, 3 బిడ్డల గురించి ప్రార్థన చేయండి. దేవుని చిత్తం అయితే అతి త్వరలో భారతదేశానికి వచ్చి సేవ చేయాలని ఆశపడుతున్నాము. ఆశగల ప్రాణాన్ని వచ్చే దేవుడు కాబట్టి ప్రార్థన చేయండి. మనం ఈ రీతిగా కలుసుకునే పర్యంతము దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్.